భారత్ 180 న్యూస్ కి స్వాగతం. గొల్లల మామిడాడ కోదండరామునికి కళ్యాణ కొబ్బరి బొండాలు 1,333 బియ్యపు గింజలపై రామనామాలు లిఖించిన తలంబ్రాలు అందజేశారు సూక్ష్మ కళాకారుడు వ్యాయామ ఉపాధ్యాయుడు అయిన యువరాజారెడ్డి. యువరాజారెడ్డి గత 14 సంవత్సరాలుగా ప్రతి ఏడాది శ్రీరాముని కళ్యాణానికి అలంకరించిన కొబ్బరి బొండాలను రామనామ తలంబ్రాలను అందజేస్తున్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి గత 14 సంవత్సరాలుగా శంకు చక్ర నామ సహిత కళ్యాణ కొబ్బరి బండాలు రామనామ తలంబ్రాలు సిద్ధం చేసి స్వామివారి కళ్యాణం క్రతువుకు అందజేస్తున్నారు. ఈ ఏడాది కూడా 1,333 బియ్యపు గింజలపై రామనామాన్ని తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఎటువంటి సూక్ష్మ పరికరం ఉపయోగించకుండా ప్రతిరోజు పూజ అనంతరం ఉదయం, సాయంత్రం సమయాల్లో మార్కర్ పెన్ సహాయంతో రాయడం జరిగిందని యువరాజారెడ్డి తెలిపారు. జై శ్రీరామ్. గొల్లల మామిడాడలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని గత 15 సంవత్సరాలుగా మా సంజయ్ డెకరేషన్స్ ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవాలకు శంకు చక్ర నామ సహిత కొబ్బరి బండాలను అందంగా తీర్చిదిద్ది ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణానికి ప్రత్యేకమైనటువంటి కొబ్బరి బండాలను అలంకరించి స్వామివారి దివ్య కళ్యాణంలో ఉపయోగించాలని చెప్పేసి వాటిని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకత ఏంటంటే గత 14 సంవత్సరాలుగా యావత్ భారతదేశంలోనే శ్రీ గొల్లల మామిడాడ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్యమైనటువంటి కళ్యాణంలో రామనామ తలంబ్రాలను కూడా వినియోగించడం జరుగుతూ ఉన్నది. అవి 2011లో మొట్టమొదటిసారిగా 10,116 గింజలపై రాసి ఆ కళ్యాణంలో తలంబ్రాలుగా వినియోగించడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్ గా నేటి వరకు కూడా 14వ సంవత్సరం రామ అనేటటువంటి పదాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా ఓన్లీ మార్కర్ సహాయంతో బియ్యపు గింజ మీద రామ అనేటటువంటి నామాన్ని లిఖించడం, ఈ యొక్క రామనామాలకు వివిధ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నేను సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 1,333 గింజలపై 1,333 గింజలపై శ్రీరామ అనేటటువంటి పదాన్ని రాసి ఆ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలుగా వినియోగించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క తలంబ్రాలలో కొబ్బరి బండాలను వినియోగించాలని ఆలయ ధర్మకర్తలైనటువంటి శ్రీ ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.